కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దళిత వైద్యుడిపై దూషణలు చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. ఆర్ఎంసీ కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడి డాక్టర్ ఉమామహేశ్వరరావు తన అనుచరులకు వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్ఎంసీ గ్రౌండ్లో అనుమతి ఇవ్వలేదని రెచ్చిపోయిన ఎమ్మెల్యే నానాజీ ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యం చేసి అసభ్య పదజాలంతో దూషణలు చేశాడు. మెడికో విద్యార్థులపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఘటనపై ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివాదం సద్దుమణిగేలా కలెక్టర్ ఎస్పీ ప్రయత్నించిన వైద్య అధ్యాపకులు విద్యార్థులు ఒప్పుకోకపోవడంతో ఉన్నతాధికారుల సెటిల్మెంట్ బెడ్స్ కొట్టింది. వైద్య వృత్తికి క్షమాపణలు చెప్తున్నా అంటూ సరిపెట్టారు ఎమ్మెల్యే నానాజీ. దళిత వైద్యుడిపై జరిగిన దాడిని దళిత సంఘాలు ఖండించాయి. ఎమ్మెల్యే నానాజీని బర్తరఫ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. ఇవాళ ఎమ్మెల్యే నానాజీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు డాక్టర్ ఉమామహేశ్వరరావు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ఆయన అన్కండిషనల్ గా ఉన్నప్పుడు అపాలజీ చెప్పారు, నేను ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి డాక్టర్ ఉమామహేశ్వరరావు అన్నారు కదా, ఇవాళ కంప్లైంట్ చేస్తున్నారా? రైట్, గుడ్ మార్నింగ్ అన్న. మరి కాసేపట్లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు రంగరాయ మెడికల్ కళాశాల హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఉమామహేశ్వరరావు మరి కాసేపట్లో ఫిర్యాదు చేయనున్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ఆయన ఎస్పీ కార్యాలయానికి వస్తున్నారు. మరోవైపు ఈయన దళిత సామాజిక వర్గానికి చెందడంతో దళిత సంఘాలన్నీ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఖచ్చితంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది దళిత సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు జిల్లా పోలీస్ కార్యాలయానికి రావడం జరిగింది. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ ప్రధానంగా ఏదైతే డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద జరిగిన దాడిని ఎట్లా చూస్తున్నారు? దళిత సంఘాల తరపున మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నిన్నటి రోజున జరిగిన సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. ఎందుకంటే ఒక ఆనెస్ట్ ఆఫీసర్ డాక్టర్ గారు అనేటువంటి ఉమామహేశ్వరరావు గారి మీద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు చేయి చేసుకోవడం, బూతులు మాట్లాడడం అది చాలా బాధాకరమైన విషయం. దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యొక్క ముఖ్యమైన డిమాండు పంతం నానాజీ గారిని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలి వెంటనే. అలాగే పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేయాలి. అదే మాదిరిగా ఈ కేసులో ఏ1 ముద్దాయిగా పంతం నానాజీ గారిని పెట్టాలి. అయ్యా పంతం నానాజీ గారు, మీకు ప్రజలు ఓట్లేసి రమారమి 72,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అందులో దళితులు, ముఖ్యంగా సామాజిక వర్గమైన మాల సోదరులు కూడా మీకు గంపగుత్తుగా ఓట్లేస్తే మాపై తిరగబడి మా దళిత డాక్టర్లను కూడా కొట్టడానికి, చంపడానికి, అమలాబూతులు తిట్టడం మీకు ఎంతవరకు కరెక్టు? ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకుని పంతం నానాజీని అరెస్ట్ చేసేంతవరకు కూడా మా ఉద్యమం ఆగదని సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఏనుగుపల్లి కృష్ణ. ఇప్పుడు పంతం నానాజీ గారు రాత్రి గొడవ జరిగిన తర్వాత ఒక దళిత డాక్టర్ని కొట్టి విపరీతంగా బూతులు తిట్టి రకరకాలుగా మాట్లాడి వాళ్ళ అనుయాయులతో కలిసి క్యాంపస్లోనే కొట్టడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. దళితుల పరిస్థితి ఈ విధంగా ఉందనేది ఒక పక్క అయితే, ఇవాళ కూడా ఎస్పీ గారిని రాత్రి కలవడానికి 10 గంటలకు మేము ప్రయత్నం చేస్తే ఎస్పీ గారు మార్నింగ్ కలుస్తారని చెప్పడంతో మేము ఇవాళ మార్నింగ్ వచ్చాం. ఇంతవరకు ఎఫ్ఐఆర్ వేసారో లేదో తెలీదు, దాని మీద చర్యలు తీసుకున్నారో లేదు. వెంటనే ఎఫ్ఐఆర్ వేసి నానాజీ అనుచరులను కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఇది మనం చూస్తున్నాం. దళిత సంఘాలు అయితే ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, ఖచ్చితంగా నానాజీని అరెస్ట్ చేయాలి. ఏ1గా ఆయన పేరు
నమోదు చేయాలి. ముఖ్యంగా ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటుగా హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. తక్షణమే ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయడంతో పాటుగా బర్తరఫ్ కూడా చేయాలని చెప్పి కూడా వీరంతా దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.